शिवाय गुरवे नमः। 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 ఆలోచన రహితంగా ఉండాలి. అది కష్టమైనది ఏమీ కాదు. ఇష్టమైనప్పుడు లేదా ఆ తపన అంటే ఇక్కడ ఆలోచన లేకుండా ఎందుకు ఉండాలి అంటే ఆలోచన వల్ల నీకు ఆనందం ఏం కలగటం లేదు, సుఖం కలగటం లేదు. ఆలోచన వల్ల నీకు ఆ తల ఉంది కాబట్టి ఆలోచన, ఆలోచన ఉంది కాబట్టి తలనొప్పి. అదే తలకాయ లేదు ఆలోచన లేదంటే ఎంత హాయి. మనసే లేనప్పుడు మనసులో బాధపడ్డాను అన్న మాట రాదు కదా. ఇది అంతే. కాబట్టి ఇక్కడ తలకాయ లేదు అంటే ఏదో మనం భయంకరంగా భావించవలసిన అగత్యం ఏమీ లేదు. ఎందుకంటే తెలుసు మీ అందరికీ తల అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి. అందువలన ఆలోచన వల్ల ఆనందం లేనప్పుడు ఎందుకు ఆలోచించాలి అన్న ప్రశ్న వేసుకోవాలి. చేసేది చేయించేది చేయబడేది అంతా బ్రహ్మమే అయినప్పుడు ఎందుకు నేను అనవసరంగా నన్ను నేను శ్రమ పెట్టుకుంటున్నాను అని. ఎందుకంటే చాలా మందికి ఎందుకు అనవసరమైన శ్రమ అనిపిస్తుంది. పొట్టిగా కష్టపడడం ఎందుకు, అవసరమైనప్పుడు కష్టపడచ్చు. నేనైనా అంతే అనుకుంటా. అనవసరంగా నేను కష్టపడను దేనికైనా సరే. అవసరం వచ్చినప్పుడు అప్పుడు కష్టపడదాం. ఎందుకు ఒట్టిగా తీరిగ్గా కూర్చుని రోజు కష్టపడటం ఎందుకు అసలు అక్కర్లేదు. కాబట్టి హాయిగా ఉండొచ్చు, ఆనందంగా ఉండండి. సోమరితనంగా ఉండమని చెప్పటం లేదు, ఆనందంగా ఉండండి. ఆనందము ఆలోచన చేసినప్పుడు రాదు అన్నది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. బట్ ఇక్కడ భవిష్యత్తు గురించో జరిగిపోయిన వాటి గురించి చింతో వాడన్నాడు వీడన్నాడనో ఏం జరుగుతుంది ఇలా రకరకాల ఆలోచనలు. ఇన్నిటి బదులు ఎంత చక్కగా నామస్మరణ చేసుకోరా, మనసు అందులో లయమయ్యి నువ్వు పరమానందాన్ని పొందవచ్చు అని చక్కగా చెప్పబడింది. దాని ఆనందాన్ని కూడా మీరు చవి చూశారు, అందులో ఏం సందేహం లేదు. ఆనందాన్ని పొందిన తరువాత కూడా తీరిగ్గా దేనికి ఏడవటం అంటే బాధపడటం, అనవసరమైన విషయాలు దేనికోసం. అది లేకుండా ఉంటే చాలు కదా. వలన హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆనందమే మిమ్మల్ని ఈ యొక్క బ్రహ్మస్థితిలో అంటే నిశ్చల స్థితిలో ఉంచగలుగుతుంది. ఆనందంగా ఉన్న మనసు పాటలు పాడుకుంటుంది, ఏ మంచి మంచి ఆలోచనలు చేస్తుంది అంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ ఆలోచన అనగానే మళ్ళీ వేరేది కాదు, అది ఒక రకమైన ఆనందంలో ఉంటుంది. అన్ని దానికి అప్పుడు అద్భుతంగా కనపడతాయి. అలా ఉండాలి. కాబట్టి ఇక దిగులేముంది. వలన ఇక్కడ చెప్పటం ఏంటి అంటే అనవసరమైన ఆలోచనలతో లేని తలకాయ నెప్పి తెచ్చుకుని ఏ శారీడానో ఏదో తీసుకునే బదులు హాయిగా
పాటలు వచ్చిన వాళ్ళు అంటే ఎవరిది వాళ్ళ దాంట్లో ఉండొచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచించినా నువ్వు చేసేది ఏమీ లేదు, జరిగిపోయిందైనా ఏమీ లేదు, వర్తమానంలో నువ్వు చేసేది ఏమీ లేదు. అది ఏం జరగాలి, ఎందుకు మరుసకన ఏమిటో తెలియదు నీకు. తెలియని దాని గురించి చింత ఎందుకు అని హాయిగా ఆనందంగా ఎలా జరుగుతుందో అలా జరుగుదాం. అప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన స్ఫురణ, ఆ టైంకి ఏది వస్తే అది వస్తూ ఉంటుంది. రానిండి, దాని దారి దాంది, మన దారి మంది, చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక మెషిన్ లాగా అనుకోవచ్చు. అయ్యో మనం మనుషులం కదండి, డైలాగులు కదా అవన్నీ కూడా. నిన్ను ఆనందంగా ఉండద్దని ఎవరన్నారు? నువ్వు మనిషివైతే, నిజమైన మనిషివైతే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు. పాపం కుక్కలు పిల్లులు నవ్వగలుగుతాయండి? లేవు అవి మేడం. ఆనందం ఏం చేస్తే తోక ఊపుతాయి. అవి పిల్లి ఏం చేస్తుందో మనకి తెలియదు కదా. కుక్క అయితే తోక ఊపుతుందని తెలుసు. ఇలా రకరకాల అవి ఎక్స్ప్రెస్ చేయలేవు, అవి ఉండలేవు ఆనందంగా. వాటికి ఎంతసేపు తిండి ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి అది భయము, ఎవడు కొడతాడు ఎవడు కొట్టుకుపోతాడు, ఇలాంటి భయాలతోటే ఉంటాయి ఏవైనా సరే. పక్షులు ఆకాశంలో ఎగిరితే మటుకు వాటికి భయం లేదు పాపం, వాటికి భయమే దానికన్నా పెద్ద పక్షి. కాబట్టి వేరే వాటన్నిటికీ భయాలు ఉన్నాయి. వాటికి తెలీదు పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని తెలియదు. ఇళ్లలో పెంచుకునే పెట్స్ కైనా భయం ఉంటుంది కదా, ఎందుకు ఉండదండి? కొత్త వాళ్ళు వస్తే ఎందుకు అరుస్తాయి? వాటికి భయం. వాడు దొంగడని అరవు, వీడు ఏం చేసేస్తాడో అని ముందు జాగ్రత్తగా అరుస్తాయి. ఇలా రకరకాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి ఒక మానవ జన్మలోనే ఇంతటి ఆనందాన్ని పెట్టాడు ఆయన. సరే అందరికీ ఉందా లేదా అంటే, తెలిసిన వాడైతే పొందొచ్చు కదా, తెలియని వాడి సంగతి పక్కన పడేద్దాం. వాడు అంతే. ఆనందపడతాడో పడడో అది వేరే విషయం. మరి తీరిగ్గా కూర్చుని లేని బాధలు ఎందుకండి? ఏదో మొదటి రోజు సంతోషిస్తారు ఎవరైనా, రెండో రోజు సంతోషిస్తారు, పోనీలే అనుకుంటారు. అంటే మీ బాధలు చెప్పినప్పుడు. తర్వాత ఎవరైనా సంతోషిస్తారండి? ఎవ్వరు లేదు. సంతోషిస్తారు. ఇదిగో లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడండి ఆ, అని. అంతే. అవును. ఇంకొంచెం మాటలతో ఏడిపిస్తారు, ఏ సందేహం లేదు అందులో. అది. అందుకని ఎందుకు తీరిగ్గా కూర్చుని ఏడవటం? వీడన్నాడు వాడన్నాడు అనేవాడు ఎట్లయినా అంటాడు. అంతే. ఇది లోక సహజం, వాడి సంస్కారాన్ని బట్టే కదా ఏదైనా. నీ సంస్కారాన్ని బట్టి నీకు బాధలు. అవును. నేను ఏడుస్తాను అంటే ఎవరేం చేయగలరు పాపం. సరేరా అంటారు. తీరిగ్గా కూర్చుని ఎందుకంటే ఏడవటం పని పట్లేక. ఆనందంగా ఉండరా అంటే, నేను ఏడుస్తాను మొర్రు అంటే. అది. అందువల్ల ఆలోచన అనేది ఎంతటి వ్యర్థమైనదో తెలిసి తీరిగ్గా కూర్చుని ఆలోచించటం ఎందుకు? అంటే వ్యర్థమైనది చెయ్యరాదు అని చెప్పటమే. తీరిగ్గా కూర్చుని అది వ్యర్థం అని తెలిసి కూడా ఎందుకు మనం దాని ఎందు ఉండటం? అంతే తప్ప ఏదో మిమ్మల్ని నిర్బంధించటం కాదు కదా పాపం. మిమ్మల్ని లేదమ్మా. నిర్బంధిస్తే ఏమొస్తుందమ్మా? లేదమ్మా. పారిపోతారు కానీ, పారిపోతారు. నిర్బంధిస్తే ఉంటారండి? ఏం ఉండదు. వెళ్ళిపోతారు. లేదమ్మా. వామ్మో అనుకుంటారు. కాబట్టి నిర్బంధం ఏం లేదు. అద్వైతం అనేది ఆనందంతో పొందవలసింది. ఆ పరమానందాన్ని చక్కగా ఆస్వాదించాలి. ఇష్టమైంది చూడండి, చక్కగా దాన్ని ఆస్వాదిస్తే పరమానందం కలుగుతుంది. లేకపోతే ఎలా కలుగుతుంది? అంతే. కాబట్టి హ్యాపీగా అనవసరమే అంటే ఏది అనవసరమో ఆ ఆలోచన చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. అంతే అమ్మా.
అవసరమైనది అంటే అసలు అవసరమైందంటూ లేనే లేదు ఇక్కడ. ఆ సమయానికి అనిపించినప్పుడు చేయాలి. అవసరమైంది లేనప్పుడు కూడా మన ఆలోచించి కదా అనవసరంగా ఇంకోళ్ళ బుర్ర తింటాం. ఇంకా కొంతమంది ఇంట్లో వాళ్ళ బుర్ర తింటారు, కొంతమంది ఫోన్లు చేస్తారు, ఇక అసలు రకరకాలు. వీళ్ళు ఈ విధంగానే ఉంటారు అనడానికి ఎక్కడ ఇది ఆధారాలు లేవు పాపం. రకరకాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది. మీరు ఊరికే విసిగిస్తే అవతల వాడి ఫోన్లు తీస్తారండి తర్వాత. తీయరండి. వాళ్ళందరూ దీక్షలో ఉంటారు అప్పుడు. అది. కాబట్టి ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాలు ఏవి నీవి కాదు. నీ ఆలోచన వల్ల అది అలా జరుగుతుంది అనేది లేదు. ఇది అందరికీ స్పష్టమైంది. ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా దీని యందు అనుమానం ఏమీ లేదు. లేదమ్మా. అది అలాగే జరుగుతుందండి, సందేహం ఏమీ లేదు అన్న సంగతి చాలా సుస్పష్టంగా మీ అందరికీ తెలుసు. తెలిసిందమ్మా గురువుగారు అనుగ్రహం. మరి తెలిసిన తర్వాత ఎంత హాయిగా ఉండాలి. హాయిగా లేవాలి చక్కగా. ఏంది హాయిగా అసలు. ఇక దాని గురించి చెప్పేది ఏముంది, ఆనందం గురించి ఏం చెప్తాను చెప్పండి అసలు. అది అనుభవించే వాడికి అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా ఏది ఇది నొప్పి ఉంది అది నొప్పి ఉంది ఉన్న వాడికి ఏం చెప్తాను చెప్పండి. లేచింది మొదలు వాడికి ఏవో నొప్పులు అంటారు. నొప్పులు అన్న వాడికి ఏం చెప్తాము. అందుకని వాడిని చూడగానే ఏమిటి వాళ్ళు ఏం నొప్పులు ఉన్నాయి అంటారు. అది. అంటే అసలు నొప్పులే లేవు. ఉంటాయి దేహం అన్న తర్వాత పాపం ఏజ్ బార్ అయ్యాక అక్కడ ఏజ్ తక్కువ చెప్పుకుంటే మనకు నొప్పులు పోతాయండి. వస్తాయి. కళ్ళు కనపడటం మానేస్తూ ఉంటాయి, చెవులు వినపడటం మానేస్తూ ఉంటుంది. అప్పుడు మటుకు 20 ఏళ్ళు అంటే నమ్ముతారండి ఎవరన్నా? ఎవరు నమ్మరు. అందుకని ఎందుకు వచ్చిన తిప్పలు, హ్యాపీగా ఆనందంగా చెప్పండి. నష్టం ఏంటి? ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు దాచుకోవడం వల్ల ఏంటండి? దాచుకుంటే దాని గురించి రక్షణ చెయ్యాలి కదా. ఆధార్ కార్డు ఎవరికి చూపించకూడదు, టికెట్లు ఎవరికి చూపించకూడదు, వాటిల్లో తెలిసిపోతుంది కదా మరి. అందుకని హాయిగా స్థిరముగా ఉండండి, ఆ పరమాత్మ చింతనలో హాయిగా ఉండండి, ఆనందంగా హాయిగా పాడుకోండి. నామాన్ని కూడా పాటలో పాడుకోవచ్చు, స్తోత్రంగా చేయవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చండి, మన ఇష్టం, మన ఇల్లు. హాయిగా ఉంటుంది. కాబట్టి మనస్సుతో సంబంధం లేకుండా హాయిగా, అంటే ఆ మనస్సు ఉంది, ఆలోచనలు ఇవి బాధలు ఎలాగా ఇవన్నీ లేకుండా హాయిగా ఉండాలి. అవన్నీ చేస్తూ నేను జీవ బ్రహ్మైక్యం పొందాలి అంటే పాపం బ్రహ్మ నవ్వుకుంటాడు బ్రహ్మ. వీడు అన్ని పనులు చేసి నన్ను కావాలంటాడు ఏమిటి అంటాడు. ఆయన ఏమన్నాడు, ఒరే నువ్వుగా రారా నా దగ్గరికి అన్నాడు. నో లగేజ్, లగేజ్ నాట్ అలౌడ్ అన్నాడు. నువ్వు నేను లగేజ్ తో వస్తానంటే లగేజ్ ఏమిటి? నీ మనస్సే, నీ ఆలోచనలు, నీ భయాలు, ఇవన్నీ అవే. రే అవేవి నాట్ అలౌడ్గా, నువ్వు ఒక్కడివి, నీలాగా నువ్వు ఎలా ఉన్నావో అలా రా. అది ఒక్కటి చేత అవ్వట్లేదా? నిజంగా అది చేత అయిందే. ఎన్నోసార్లు ఏది లేకుండా ఉండగలిగారు. ఇక్కడ మనస్సు అన్నారు, మనస్సు లేకుండా హాయిగా ఆ పరమాత్మ చింతనలో గడపండి. ఒక వాక్యం చెప్పడానికి లోపల మనస్సులో భావన చేయండి అన్నారు. అంటే స్మరణ, భావన అంటే నా ఉద్దేశం మళ్ళీ ఏదో రూప భావన. ఆ నామస్మరణ చెయ్యండి, ఆనందంగా ఉండండి. నామస్మరణ చెయ్యకపోయినా పర్వాలేదు అనే స్థితి కలగాలి. అంటే నామస్మరణ కూడా ఆగిపోయే స్థితికి, ఎలా అయితే సూర్యచంద్రులు సహజంగా వస్తారో వాళ్ళకేమి ఇది లేదు అది లేదు, వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి
ఒక రోజు ముందు ఒక రోజు వెనక అంటే అది బ్రహ్మ నియతి ప్రకారమే. వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ వర్షాలు పడనివ్వండి, ఉరుములు మెరుపులు రానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు మానేశారా చెప్పండి ఏదన్నా? పోనీ మీరు అవన్నీ వస్తే ఏంటి మానేశారండి? భోజనం మానేశారా, టీవీ మానేశారా, సెల్ మానేశారా, స్పెషల్స్ తెచ్చుకోవటం మానేశారా? వర్షం వస్తే పప్పులు వేసుకోరు, వేడి వేడి టీ తాగరు కదా. చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మిర్చీలు కూడా వేసుకోవచ్చు చేసేవాళ్ళు ఉంటే. అంటే ఆనందాన్ని ఎలా అయితే వెతుక్కుంటుందో మనస్సు, ఆ సమయాన్ని ఆనందంగా చేసుకోవాలని అనుకున్నవాడు కదండి. పకోడీల గురించి వాటి గురించి ఆలోచిస్తాడు. ఆనందంగా అది ఎంజాయ్ చేయాలి ఆ వానని అనుకున్నాడు. లేదంటే వాడికి అయ్యో వాన పడుతుంది అని ఏడుస్తాడు. ఏది బాగుంది? పకోడీలు చేసుకుని తింటాం బాగుంది కదా, చేసి పెట్టేవాళ్ళు. స్విగ్గీ వాడు వస్తాడంటే వాడితో తెప్పించుకోవచ్చు. ఇలా అంటే నువ్వు ఒక దాన్ని ఎంజాయ్ చేయాలంటే నీ మనసే నీకు ముఖ్యం. నువ్వు ఆ సిచ్యువేషన్ ని బాధగా గడపవచ్చు, కోపంగా గడపవచ్చు, ఎలా అయినా గడపవచ్చు నీ మనస్థితి బట్టి. ఆ మానసిక స్థితి ఎప్పుడు ఆనందంగా, సమస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉంది, ఏం పర్వాలేదు. కాలు ఇరిగింది, సో ఇరిగితే ఏమిటి? వెంకట్ కొడుకు కుక్కని విసిగిస్తే అప్పుడు వాడు చిన్నవాడు, ఆ కుక్క కరిచింది, వాడు చిన్న కుక్కే కరిస్తే వాళ్ళమ్మ ఏడ్చింది పాపం. వాడు అన్నట్టు అమ్మ కుక్కే కదా కరిచింది, తగ్గిపోతుందిలే ఏడోక అన్నాడు. చూసారా? నొప్పి లేదా వాడికి ఉంది, 7 ఏళ్ళో ఎన్నో అనుకుంటా, వాడికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో. మరి ఆ పిల్లవాడు దాన్ని ఎంత హాయిగా తీసుకున్నాడు. వాడు ఏం ఫీల్ అవ్వలా, కరిస్తే కరిచింది అనుకున్నాడు, అంతేగాని ఏడుస్తూ కూర్చోాలా. చూసారా? అక్కడ వాడికి నొప్పి లేదు, 7 ఏళ్ల పిల్లాడికి నొప్పి తెలుసు, కానీ వాడు దాన్ని ఏం పట్టించుకోవాలా. కరిస్తే కరిచింది అనుకున్నాడు వాడు. అలాగా ఒక సిచ్యుయేషన్ ని మనము ఎలాగా దాని ఎందు రియాక్ట్ అవ్వాలనేది నీ మానసిక స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. ఏమీ సందేహం లేదు. నువ్వు ఎలా దాన్ని ఇది చేసుకోగలుగుతావని నువ్వు అనుకుంటావో నువ్వు దాన్ని అదే విధంగా ఇచ్చేయగలవు. ఏ సందేహం లేదు. ప్రతిసారి అక్కడ ఏడవాలని లేదు, ప్రతిసారి నవ్వాలని లేదు, ఏది లేదు, హాయిగా ఉండొచ్చు. ఇక్కడ అది అందుకని సర్వకాల సర్వ అవస్థల యందు కనుక మీరు ఆ పరమాత్మ యందే ఆ మనస్సుని లగ్నం చేసినట్టయితే ఏమీ బాధపడకుండా, అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు స్థిరంగా, ఇక్కడ ఆనందము అంటే స్థిరంగా ఉండగలుగుతారు, సమంగా ఉండగలుగుతారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో మీకు అప్పుడు ఆయన స్ఫురణ ఇచ్చి తీరుతారు. బ్యాలెన్స్డ్ గా ఉన్నవాడికే ఇస్తాడు. మీరు ఆఫీస్ విషయాలైనా సరే కంగారు పడక్కర్లా, కొంతసేపు బ్యాలెన్స్డ్. అందుకనే ఆ కాసేపు నామస్మరణ చేయండి ఈ సొల్యూషన్ కి అని, మీకు తప్పకుండా ఆ యొక్క ఆఫీస్ పని కావచ్చు, ఇంటికి ఏదైనా సరే స్ఫురణ వచ్చి తీరుతుంది. నిలకడగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక దుఃఖం పూరితమైంది వచ్చినప్పుడు పక్క వాళ్ళు మనకి మంచి సలహాలు ఇస్తారు. ఎందుకు? అది వాడిది కాదు కాబట్టి. వాడు బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. వాడు అయ్యో పాపం అంటాడు కానీ ఇదండి అదండి అని మరి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు కదా, అన్ని పనులు చేయి. ఎందుకు? దుఃఖంలో ఉన్నవాడు వాడు త్వరగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు. స్థిరంగా ఉన్నవాడు అంత దుఃఖంలో కూడా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకు? వాడు స్థిరంగా ఉన్నాడు. వాడి మనసు ఎస్ ఇది జరిగింది కానీ ఇప్పుడు జరగవలసినది నేను చెయ్యాలి కదా అన్న నిర్భయత్వంతో ఉంటాడు. ఆ స్థిర మనసుతో ఉంటాడు, సమబుద్ధితో ఉంటాడు. అందుకని వాడు టకటక పనులు చేస్తాడు. అది అక్కడ మనం అంటే ఎవరైనా అంటే సాధకుడు అనేవాడు ముఖ్యంగా చేయవచ్చు. ఇంకా అప్పుడు వాడికి అర్థమేముంది అసలు? ఏమీ లేదు, పరమానందంగా ఉంటాడు. ఇది చేయవచ్చు. అది చేస్తే ఇక వాడికి అసలు ఏమి డోకా లేదు. అదే స్థిరత్వం. ఆ స్థిరత్వంలో అది అద్వైత అంటే తత్వం తెలుసుకుని స్థిరంగా ఉండేవాడు బ్రహ్మం. తత్వం లేకుండా స్థిరంగా ఉన్నవాడు బుద్ధుడు.
అందువలన వేరే అన్ని లేకుండా భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నిటి గురించి కాకుండా ఆ మనసుని అలా స్థిరంగా పెట్టుకోవాలి. స్థిరంగా పెట్టుకున్నవాడు ఎప్పటికైనా ఆ బ్రహ్మ తత్వం తెలుసుకుంటే, అంటే ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల వాడికి ఆ తత్వం కనుక తెలియబడితే వాడు ఏముందండి టక్కున బ్రహ్మం అయిపోతాడు. ఇప్పుడు బ్రహ్మం తెలిసిన తర్వాత కూడా తక్కువనే అవ్వచ్చు, ఇమీడియట్ గానే అవ్వచ్చు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు, ఏడుపులు ఎన్నో ఎన్నో రకాల ఏడుపులు, రకరకాల ఏడుపులు బాధలు అన్ని పడ్డవాళ్లే, అనుభవాలు ఉన్నవాళ్లే. అది వద్దు, ఇలా ఆనందంగా ఉండాలి అనుకున్నవాడు అట్నుంచి ఇటు చెందుతాడు. ఇప్పుడు బురదంది రాచమార్గం ఉంది. వివేకవంతుడు ఏం చేస్తాడు, బురద దాంట్లోంచి టక్కున రాచమార్గంలోకి వచ్చేస్తాడు, ఆలోచించడు. కొంచెమే బురద ఉంది కదా, కొన్నే ముళ్ళు ఉన్నాయి కదా అని అడిపోతారా? పోదు. తెలియగల వాడు ఎందుకు వచ్చింది, హ్యాపీగా మంచి దాంట్లో పోదాం అనుకుంటాడు. హాయిగా బురదంతా కడిగేసుకుంటాడు. బురద కాళ్ళతో నడవడు, ఆ బురద కడిగేసుకుని హ్యాపీగా రాచమార్గంలో ఆనందంగా ప్రయాణిస్తాడు. అది చేయవలసిన పని, అది విఘ్నత. అంటే అంటే ఈ అందుకని ఆత్మనిష్ట అంటే దైనందిన జీవితంలో మీరు చేస్తున్న పని కానివ్వండి, మాట కానివ్వండి, ఆ బ్రహ్మ లక్షణాలతో అంటే సమభావంతో స్థిరముగా ఉన్నదా లేదా. అంటే మీ మాట చేత వీటి వల్ల ఎవరైనా బాధపడుతున్నారా అని ప్రతిసారి ఆలోచించకూడదు. మీకు తెలుసు మీ మాట అవతలి వారిని బాధిస్తుందో బాధించదు. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చిన్న పిల్లలకే తెలుసు కదండి. వాళ్ళు అవతల వాళ్ళు బాధపడకూడదని ఎంత ట్రిక్కీగా చక్కగా చేస్తారు చెప్పండి. వాళ్ళు అంటే మనని బాధించకూడదని చెప్పి వాళ్ళు ఎంత ఇదిగా చేస్తారు. ఆశ్చర్యం వేస్తుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మనని బాధ పెట్టరు, అంటే ఒక మాటతో కానీ చేతతో కానీ వాళ్ళు బాధ పెట్టరు. అది అంటే అసలు వాళ్ళకి ఆ వయసుకి వాళ్ళకి అది ఎలా తెలిసింది, అలా ఆలోచన అది చిన్న పిల్లలకి ఎలా వచ్చింది. ఇలా చేస్తారు చాలా మంది పిల్లలు కూడా. కాకా పట్టరండి, తల్లికో తండ్రికో అమ్మమ్మ ఎవరికైనా వస్తే కాకా పట్టరు వాళ్ళు ఫస్ట్. అంటే వాళ్ళు గ్రహించుకున్నారు అలా, అయ్యో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని కాకా పడతారు కదా. ఇది అంటే పెద్దవాళ్ళకి ముందరే తెలుస్తుంది. కాకా పట్టడం ఎందుకు, ముందరే వాళ్ళ అంటే మీ మాట చేత కాస్త సంభాళించుకున్నారు అనుకోండి, గొడవే లేదుగా. అదే చెప్తుంది. కాబట్టి ఇచ్చ వచ్చిన రీతిన ప్రవర్తించకూడదు. పడితే అవసరమైంది కోపడండి పిల్లల్ని కానీ ఎవరినైనా సరే, సందర్భానుసారంగా కోపట్టంలో దోషం లేదు. అవతలి వాడిలో దోషాలు ఉన్నప్పుడు కోపట్టంలో దోషం లేదు. మీ మాట చేత కానీ ఏదైనా సరే అవతలి వారిని ఇబ్బంది కానీ అంటే వారిని బాధించేదిగా ఉన్నప్పుడు మటుకు మీరు కొంత జాగ్రత్త వహించి తీరాలి. ఇదే బ్రహ్మ లక్షణం, వేరేది ఏమీ లేదు. వేరేది మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. కేవలము ఇక్కడ ఆలోచన కాదు, ఆచరణ ముఖ్యం. ఆచరణే, నేను ఎవరిని బాధ పెట్టను, నా మాట నా చేత ఎవరిని బాధించదు అంతే. ఈ నిర్ణయం తీసుకున్నారనుకోండి, వేరే వాళ్ళని బాధించగలుగుతారా? అస్సలు బాధించలేదు. అదే సింపుల్, అదే ఆచరణ, ఇంకా వేరే ఆచరణ ఎక్కడున్నది. అయితే ప్రతిసారి మేమే అడ్జస్ట్ అవ్వాలంటే వాళ్ళు అవ్వకూడదా అండి అంటే ఇంకా ఇక నీకు చెప్పేది ఏముంది, అసలు ఆలోచన ఎందుకు రావాలి. నువ్వు అసలు ప్రయత్నం చేయి, నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే అడ్జస్ట్ అవుతావా, పరమాత్మ వాళ్ళని అడ్జస్ట్ అయ్యేటట్టుగా మారుస్తాడా, ఏం జరుగుతుందో చూద్దాం. ముందరే మనకు కంగారు ఎందుకు. అందువలన అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా అంటే మీ మనసు చెప్పిన దానిలాగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా అది యోగ్యమైనదా కాదా అన్న ఆలోచనే చేయాలి.
కానీ ఇక్కడ ఆలోచన కూడా కూడదంటారు. ఎందుకంటే నువ్వు ఇలాగే ఉండాలి, ఉంటేనే ఈ యొక్క స్థిరమైన స్థితి నీకు కలుగుతుందని సుస్పష్టంగా నీకు తెలిసినప్పుడు అసలు మరలా దేనికోసం తెలిసిన తర్వాత కూడా ఇందా చెప్పినట్టుగా బురదలో కాలేయటం ఎందుకండి? బురదని తెలిసిన తర్వాత దేనికి కాలేయాలి? ఆప్షన్ లేదా? ఉంది. మరి ఉన్నప్పుడు కూడా నువ్వు బురదలో కాలేసి అయ్యో అయ్యో అంటే ఏం లాభం? అందువల్ల జాగరూకత. కళ్ళున్నాయి, భగరమాత్మ ఇచ్చాడు నీకు, ఒరే ఇది బురదరా, లేదా ఇది ముళ్ళు, ఇది రాచమార్గం అని చక్కగా చెప్పాడు. టక్కున రాచమార్గంలో వెళ్ళిపోవటమే. ఎంత హాయి. అది ఆ విధంగా మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా ఆ యొక్క అంటే మన్ని మనం సమన్వయించుకోవటం, సమస్థితిలో అంటే స్థిర నిశ్చయంతో ఉండటం. నేను బ్రహ్మమే, అవతలవాడు అవుతాడా బ్రహ్మ నాకు అనవసరం, అది ఎవడైనా సరే, నేను మటుకు ఈ బ్రహ్మస్థితిలోనే ఉంటాను, ఇందులోంచి అసలు బయటికి రాను అని కనుక మీరు దృఢ నిశ్చయంతో ఉంటే మిమ్మల్ని పుట్టించిన ఆ బ్రహ్మ కూడా మీరు జీవ బ్రహ్మ ఐక్యం చెందకుండా ఆపలేడు. పాప ఆయన మార్చుకోవాల్సి వస్తుంది, ఆయన రాతని. ఎందుకంటే ఆ బ్రహ్మ మీకు అవకాశాలు ఇచ్చాడు, ఆ బ్రహ్మ మీకు తెలియజెప్పాడు, ఎంతో అనుగ్రహంతో సులభమైన మార్గాలను కూడా ఆయన మీకు చూపించాడు. ఇంత సులభమైన మార్గాలు ఇచ్చిన తర్వాత కూడా మనం మీనమేషాలు లెక్క పెడతామంటే చేసేది ఏముంది అక్కడ? ఏమీ లేదు. అందువలన కాబట్టి ఈ దృష్టి అంటే ఈ మీ మనస్సు ఏదైతే లేదో, లేదా ఏది ఆలోచిస్తోంది అంటున్నారో, కొన్ని తలకాయ ఆలోచిస్తోంది అంటే ఆ తలకాయని తీసుకెళ్లి నామస్మరణలో పెట్టండి. మనసుతో చేసినప్పుడు తల్లో ఆలోచనలు వస్తున్నాయండి, తల్లో కూడా నామస్మరణ చేయండి. ఇది మీరు చేయవలసిన చిన్న కార్యం, ఇదేం పెద్ద కష్టమైంది ఏం కాదు. మీరు నిశ్చయించుకుంటే తల ఆలోచించదు, మోకాలు ఆలోచించదు, మనసు ఆలోచించదు, ఏది ఆలోచించదు. వాటికి స్వతంత్రత ఎక్కడుందండి? అవన్నీ జడాలే. లోపలున్న మీ ఆత్మని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు దాన్ని మలచవచ్చు. అప్పటి వరకు అది జీవలక్షణం. ఎప్పుడైతే అంటే అప్పటి వరకు నదిగా ఉంటుంది, కలిసిపోయాక సముద్రమైంది, అంటే అఖండమైంది, విశాలమైంది. ఎంత బలం వచ్చింది దానికి! సముద్రం. సముద్రంతో ఎవరన్నా ఇది చేయగలరా? లేదు. నదిలో నీళ్లు తోడడానికి వాడు ప్రయత్నించవచ్చేమో, ఖాళీ చేయవచ్చు, నదులు ఎండిపోతాయి. సముద్రం ఎప్పుడన్నా ఎండిందండి? కాబట్టి ఇక్కడ మీరు ఈ జీవుడు అనేవాడు అల్పుడు, వీడికి అన్ని పరిమితులే, కాలము పరిమితే, అన్ని పరిమితులే, వీడి ఆలోచన పరిమితే, వీడి ఊహ కూడా పరిమితే, అన్ని పరిమితికి లోబడ్డవే. ఎక్కడా కూడా పరిమితికి మించింది ఏదీ లేదు. వీడు ఎప్పుడైతే ఆ బ్రహ్మంలో ఐక్యం అవుతాడో అఖండమైన శక్తి వీడికి కలుగుతుంది. అన్ని అపరిమితమే, పరిమితమైనవన్నీ కూడా వాడికి అపరిమితంగా లభిస్తాయి. సందేహం ఏమీ లేదండి. అవి చూపించడానికే మనకి ఒక పరమాచార్య మన రమణ మహర్షి, ఇంకా బోడు మంది ఉన్నా చాలా, ఇద్దరు పట్టుకోవాలంటే ఎంతమంది కావాలండి? ఎందుకంటే పరమాచార్య కూడా పీఠాధిపతి అయినా ఎంతో మందికి స్వయంగా మోక్షాన్ని ఇచ్చారు. జీవ లక్షణాలతో ఉన్న వాళ్ళకు కూడా మోక్షము అంటే అర్థం వాడికి ఇంకా జన్మరాహిత్యము అంటే దానికి కూడా సూక్ష్మాలు ఉన్నాయి కాబట్టి అది ఇవ్వగలిగారు. ఆ మోక్షాన్ని ఆయన ప్రసాదించే శక్తి ఆయనకు ఉందంటే ఏంటంటే అపరిమితమైన శక్తి. పరిమితికి లోపడ్డ జీవుడు ఎలా ఇస్తాడంటే అవతల వాడికి? ఇవ్వలేరు. ఇవ్వగలరా? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ 1,00,000 పైన ఎలా ఇవ్వగలుగుతారంటే మీ దగ్గర పరిమితికి లోబడి ఉంది, అంతే ఇస్తారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎక్కడ ఇస్తారు? అసలు ఇవ్వడానికి అవకాశం ఏది అసలు? అందువలన అపరిమితం. అదే మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఒక పెద్ద నిధి ఉంది అనుకోండి, అప్పుడు గోల్డ్ ఇవ్వచ్చు, ఎంత అంటే అంత ఇవ్వచ్చు. అందుకని అపరిమితమైన శక్తి మీకు లభిస్తుంది.
ఆ అపరిమితమైన శక్తితో ఇక చెయ్యలేనిది ఏంటి చెప్పండి పాపం. అవతల వాళ్ళని తిట్టినా బాధపడక్కర్లే అప్పుడు. అది. ఇలా రకరకాలుగా. అందువలన మనస్సు అనే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇది చేయకుండా దానిని ప్రయత్నపూర్వకంగా, బలవంతం వేరు ప్రయత్నం వేరు. ఇష్టం ఉన్నవాడే ప్రయత్నం చేస్తాడు. బాహ్యంలో మీకు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి చెయ్యవలసి వస్తుంది, అది వేరే విషయం. అది ఎందుకంటే దాని యొక్క ఫలితం మీకు కావాలి కాబట్టి ఇష్టం లేకపోయినా చేస్తారు, పరిస్థితులకు లోబడేవన్నీ. ఇక్కడ వేరే పరిస్థితులు ఏం లేవు. మీకు ఇష్టమైతేనే, ఇష్టమైనప్పుడు ప్రయత్నము పరమానందంగా సాగుతుంది. సత్సంగానికి రావాలంటే పరమానందంగానే వస్తున్నారు, కానీ డబ్బులు లెక్క పెట్టుకున్నారంటే ఎప్పుడన్నా? కానీ మళ్ళీ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు లెక్క అన్ని చూసుకుంటారు కదండి, ఎంత ఖర్చు అవుతుందని. తేడా ఉంది చూసారా? ఆనందంగా జరిగేదానికి ఎక్కడా మీరు లెక్కలు చూడరు, ఏం పర్వాలే అంటారు. పరమానందంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇష్టం ఉంది. ఇష్టమున్న దగ్గర లెక్కలు లేవు. అదే మీరు ఇష్టంతో ఒక క్షేత్ర దర్శనానికి వెళ్తున్నారు, కానీ పరిపూర్ణమైనది లేదు కాబట్టి ముందు లెక్కలే వచ్చాక లెక్కలే కాదా? చెప్పండి, నేనేం అబద్ధం చెప్పలేదు కదా. ఒక పెళ్లికి వెళ్తున్నా లెక్కలే, రిటర్న్ గిఫ్ట్ లెక్కే. చూసారా? బాహ్యమైనవన్నీ లెక్కలతో కూడే, భూత భవిష్యత్ వర్తమానాలతో సంబంధించి. అద్వైతానికి అవన్నీ లేవు, కేవలం ఆనందం ఉంది. వెళ్ళాక కూడా మీరేం ఖర్చులు లెక్క పెట్టలే. మీ షాపింగ్లు ఏమైనా లెక్క పెట్టుకుంటారేమో కానీ సత్సంగంలో ఇంత ఖర్చు అయింది, అమ్మో నెక్స్ట్ టైం వెళ్ళని అనుకున్నారా ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఏమి అలా ఆ మనసే ఇవ్వలేదు. ఇచ్చిన వాడు సత్సంగానికి ఎలా వస్తారండి పాపం? రాలేదు పాపం. అమెరికా వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎన్ని ఖర్చులు అయ్యాయండి, అయినా సరే వాళ్ళు అదేం లెక్క పెట్టుకోరు. అంటే లెక్క పెట్టుకున్న వాడు రాలేడు కదా. లెక్క పెట్టుకుంటే వాడు ఎలా వస్తాడండి? ఇంట్లో కాలే బయట పెట్టలేము. అందుకని మనసు ఎప్పుడైతే స్థిరంగా, పరమానందం, స్థిరము అంటే ఇక్కడ అర్థం ఆనందంగా ఉన్నదో, అదే బ్రహ్మం, అదే బ్రహ్మానందం. బ్రహ్మం ఎప్పుడు ఏమైపోతుందా అని ఆలోచిస్తాడా? ఓకే వీడి సంగతి పాపం, వీడు ఏదో కష్టపడుతున్నాడు, వీడి తలరాత మారుద్దాం అంటాడా? అబ్బే, అవకాశాలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు, చూస్తాడు. అయినా వినకుండా నేనే అంటే ఫలానా వాడిని, నేను నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే అది ఇదని వీడు ఐడెంటిటీ చూపించాడు అనుకోండి. బాహ్య ప్రపంచంలో ఐడెంటిటీ ఇస్తే మీరు ముందుకెళ్తారు. పరమాత్మ దగ్గర ఐడెంటిటీ లేకపోతేనే ఆయన దగ్గరికి వెళ్తారు. అంతేగాని ఐడెంటిటీ కార్డు మన అన్ని కూడా పట్టుకుని వెళ్ళారనుకోండి, వితౌట్ లగేజ్ అన్నాడు అన్న, ఆ లగేజ్ లో ఇది కూడా ఇంక్లూడెడ్. ఐడెంటిటీ అనేది కూడా లగేజే కదా. ఇప్పుడు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, మనం ఎవరో తెలియకపోతే హాయిగా ఫ్రీగా ఉంటాం. అదే నలుగురికి తెలిసిన వాళ్ళం అనుకోండి, ఎన్ని చూసుకోవాలండి, మేకప్ చూసుకోవాలి, డ్రెస్సింగ్ చూసుకోవాలి, ఇన్ని చూసుకోవాలి. అదే తెలియని ప్లేస్ లో ఇక్కడ మన్నెవడు పట్టించుకుంటాడు అనుకున్నప్పుడు చూడండి ఎట్లా అనుకుంటాం కదా. ఎక్కడున్నా సరే ఎవరు చూసినా ఐడెంటిటీ కోసం తాపత్రయపడేవాడు వాటన్నిటికీ ప్రియారిటీ ఇస్తాడు. ఐడెంటిటీ గురించి ఇబ్బంది లేదనుకోండి, హాయిగా ఉంటాడు, వాడికి ఏం కావాలా ఉండదు, పరమానందంగా ఉంటుంది. ఐడెంటిటీ ఎప్పుడు గోలే కదండి. అది సంగతి.
కాబట్టి అందరూ కూడా ఆ మనస్సుని స్వాధీనం చేసుకోండి. స్వాధీనం కాకపోవడానికి అదేం వేరే వాళ్ళది కాదు, వేరే వస్తువు కాదు. మళ్ళీ సీరియస్ గా మాట్లాడాలంటే అది అసలు లేనే లేదు. కాబట్టి ఎంత సమర్థింపండి, నా మనసు వింటం లేదండి, నా మనసులో బాధ ఉందండి, ఆ ఒక్క విషయంలో నేను ఫీల్ అవుతున్నానండి అని చూస్తే ఎన్ని సమర్థింపులో. దీక్ష పెట్టుకున్నానండి, 4 రోజులు బాగా చేశానండి, 5వ రోజు నుంచి సరిగ్గా చేయటం లేదండి, అన్ని సమర్థింపులు. అలా అన్ని సమర్థింపులే. నిజంగా టు బి ఫ్రాంక్ అని అంటే చెప్పండి, మీరే కొట్టేస్తారు అవన్నీ. అవునమ్మా అని మీరే అంటున్నా కదా, నిజమమ్మా చేయకూడదు అంటోంది కదా, చెయ్యకూడదు అని కూడా మళ్ళీ మనసు చేస్తోంది. కాబట్టి ఆ సాక్షి స్వరూపమైన ఆ బ్రహ్మం నుంచి ఎప్పుడూ కూడా విడిపడరాదు. ఐడెంటిటీ ఉన్నవాడికి సాక్షి రూపంతో పని లేదు. పాపం, నాకు అద్దురా, నేను సాక్షిగా మాత్రమే ఉంటాను, నేను ఎవరికి కనబడపోయినా పర్వాలేదు, నా గురించి ఎవరు మాట్లాడుకోపోయినా పర్వాలేదు అనుకున్నవాడు కాబట్టి అన్నిటికీ మనస్సే మూలం. ఇది ఎప్పుడో మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. కాబట్టి లేని దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. లేని దానికి ప్రాముఖ్యత ఏంటి మనకి? ఈ యొక్క ఇది కూడా ఉంది. కుక్కను తీసుకెళ్లి కనక సింహాసనం మీద కూర్చుంటే మటుకు దాని బుద్ధి మారుతుందా అని ఉంది కదా, ఏదో ఒక కథ సామెత. కాబట్టి ఈ విధంగా అంటే అర్హత లేని దానికి అర్హత ఇస్తే అది మిమ్మల్ని దుఃఖాల పాలు చేస్తుంది. ఆ మనస్సుకి అర్హత లేదు నేనుతో. అసలైన నేనుతో ఉన్నప్పుడు అది అందలం ఎక్కుతుంది, ఆ బ్రహ్మానందాన్ని పొందుతుంది, బ్రహ్మం అయిపోతుంది. అదే దానికి అనవసరమైన అంటే నశించే ఐడెంటిటీ ఇచ్చారు. నశించే ఐడెంటిటీ వల్ల మిమ్మల్ని అది పరమ దుఃఖమైన స్థితిలోకి నెట్టుతోంది. ప్రతిదాన్ని అంటే బాగా లాగి పీకి అన్నట్టుగా బాధల్లోనే పెడుతోంది తప్ప, ఎవరన్నా లాగి పీకి బాధపడ్డారన్నారు కానీ లాగి పీకి ఆనందపడ్డారన్నారా? ఎక్కడ లేదండి మాట వరుస కూడా ఏమీ లేదు. చూసారా, దుఃఖాలకే పెద్ద పెద్ద డైలాగులు. ఆనందానికి ఏముందండి, చాలా సంతోషపడ్డాను, అసలు సింపుల్, చెప్పలేనండి మాటల్లో అంటాడు. చూసారా, అది కదా ఆనందం, అనుభవించాలి. బాహ్యమైన ఆనందాలు నిజంగా కాసేపే. ఒక పువ్వును చూశారు, అబ్బా ఎంత అందంగా ఉందని దాచుకున్నారు, పాడవలేదు. ఆనందం నశించింది కదా, అయ్యో అంటారు. ఏం లాభం, అది నశిస్తుందని తెలిసి నువ్వు ఆనందించడం దేనికి? బాగుంది, అయిపోయింది. అదే బ్రహ్మంలో అంటే మీరు అనుభవంలో ఉన్నారు కాబట్టి ఆ బ్రహ్మానందాన్ని ఎప్పుడు తలుచుకున్నా ఆనందంగానే ఉంది. మీరు సత్సంగాలకి అంటే హోల్ హార్టెడ్ గా వచ్చిన వాళ్ళ సంగతి ఎప్పుడు తలుచుకున్న సత్సంగాలన్నీ ఆనందాన్ని ఇచ్చాయా, ఇవ్వలేదా? అంటే ఇప్పటికి తలుచుకున్నా కూడా చాలా ఇదిగా ఉందండి అన్నారు. అంటే ఎప్పుడు జాగేశ్వర్ వాటి గురించి ఎందుకని సత్సంగాల గురించి, సత్సంగాలకి అది ఉత్సాహంగా ఉంది. మరలా సత్సంగం అంటే ఎందుకు? ఆనందం లభిస్తోంది కాబట్టి. ఆ ఆనందము ఎప్పుడూ ఉంటుంది. ఆ 15 రోజులే ఉండట్లేదు, మళ్ళీ సత్సంగం జరిగే వరకు కూడా. ఇప్పుడు అంతకుముందు 4 ఏళ్ల క్రితం జరిగిందైనా 3 ఏళ్ల క్రితం అయినా ఎలా జరుగుతున్నా ఈ ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళు 2-3 సార్లు 4 సార్లు సత్సంగాలు ఎప్పుడు చేసుకున్నా ఆనందంగానే ఉంది కదండి. సంఘంలో కూడా గురువు గారు కోపడ్డారు, అందులో ఏం సందేహం లేదు. కానీ అది గుర్తుందా చెప్పండి? అది గుర్తులేదు, ఆనందమే గుర్తుంది. చూసారా, అంటే సత్సంగంలో అంటే ఆ సత్యముతో అనుసంధానం అయినప్పుడు క్షణికమైన దుఃఖాలు గుర్తులేవు. కాబట్టి
ఈ బాహ్య జీవితం అంటే దైనందిన జీవితంలో ఆ యొక్క సత్యముతోటే సవాసం చేయాలి. ఆ సత్యముతో ఉన్నప్పుడు నీవు పరమానందాన్ని పొంది తీరుతావు. ఆ సత్యంతో ఉండటం అనేదే ఈ కపటత్వం లేకుండా, మాటతో గాని దేనితో గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇదే పెద్దవి ఏవి ఏం లేవు అసలు. మంచి మాట, ప్రేమపూర్వకంగా ఒక మాట. అందుకనే ఆ సహజ లక్షణం అన్నారు, బ్రహ్మ సహజ లక్షణం. ఎప్పుడూ ఆనందంగానే, ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి అందరితో. పిల్లలు పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారు, అప్పుడు వాళ్ళతో కఠినంగా మాట్లాడటంలో దోషం లేదు. ఆ కఠినత్వము కానివ్వండి, వేరేవి క్షణికంగా మాత్రమే ఉండాలి, అవి మనసులోంచి రాకూడదు. అప్పటికప్పుడే టేప్ రికార్డర్ లో ఇప్పుడు పూర్వకాలు అవి క్యాసెట్లు పెట్టేవాళ్ళు, కొన్ని రోజులకు ఎరేజ్ అయిపోలేదండి అవి. పోతాయమ్మా. డివిడి అన్నా కూడా అవే కదా పాపం. ఎంతమంది పెళ్లిళ్ళు ఎరేజ్ అయిపోయాయండి పాపం. కొంతకాలానికి అది. అలాగే నీ మనస్సులోని భావాలన్నీ ఎరేజ్ అయిపోవాలి, కేవలం బ్రహ్మ మాత్రమే స్థిరంగా ఉండాలి. చూడండి, బాహ్యంగా కనపడే ఆ సీడీనో క్యాసెట్ స్థిరంగా బానే ఉంటుంది చూడ్డానికి, లోపల కంటెంటే ఏమీ లేదు. అలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నప్పుడు లోపల ఏది లేదు, బాహ్యంగా స్థిరంగా ఉన్నారు అంటే పరమానందమే కదా ఉన్నది. పొద్దున లేవగానే హాయిగా ఉంది అనుకున్నవాడు పరమానందంగా ఉంటాడు. లేస్తూనే మొదలెట్టాడు అనుకున్నా, అబ్బా ఉద్యోగానికి వెళ్ళాలా, జాబ్కి వెళ్ళాలా, లేకపోతే ఇచ్చేయాలా అనుకున్నవాడు విసుగ్గా ఉంటుంది కదా. అప్పుడు అలాగే అబ్బా ఇప్పుడు లేవాలా నేను అనుకుంటాను. అయ్యా లేవాలి బాబోయ్ అనుకుంటా, వీళ్ళకి చెప్పాలి బాబోయ్ అనుకోవాలి కదా. కానీ ఆనందంగా లేచాం అనుకోండి, ఆనందంగా ఏదైనా చెప్పచ్చు. చుక్కుంటూ లేస్తే ఏం చెప్తానండి పాపం, మీరే ఏం పెట్టారు పాపం. అందువలన ఆనందం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం దుఃఖాన్ని ఇవ్వదండి ఎప్పుడు కూడా. ఆనందం ఎప్పుడు మల్టిపుల్స్ లోనే ఉంటుంది. దుఃఖం ఎప్పుడైనా ఆనందాన్ని ఇచ్చిందండి? పిల్లలు మొండితనంగా ఏడిస్తే వాడు కావాల్సింది కొంటే వాడు కళ్ళు తుడుచుకుని అది తీసుకుంటాడు, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ మొదలెట్టడండి ఏడుపు. ఇదేనా అంతే కదా, ఈ ఒక్కటి చాలు మళ్ళీ మిమ్మల్ని అడగని ఇప్పుడు అప్పుడే అంటారు. ఊరుకుంటారు అడగకుండా. మళ్ళీ స్తోత్ర పారాయణ మొదలవదు, కొనివ్వకపోతే కొనుక్కోకపోతే అదే ఏంటిలే అనుకున్నారు అనుకోండి. ఎవరిని అడగాలండి, నా దగ్గరే బోల్డ్ ఉన్నాయి, నాకు క్రెడిట్ కార్డు ఉంది అంటే ఎన్నాళ్ళు యూజ్ చేస్తారండి క్రెడిట్ కార్డు? భాగ్యం అంతా ఎప్పుడు ఇదే, నశించేదేను, దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది. పరమానందాన్ని ఎవ్వరూ హరించలేరు. ఆ స్థితిలో ఉన్నవాడిని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు కుళ్ళుకోవచ్చు గాక, అయ్యో ఇదేంటి వీడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, అసలు వీడికి అసలు వేరేదే రాదా అని వాడు అనుకోవచ్చు కాక. వాడు అనుకున్నాడని నువ్వెందుకు ఏడవటం? నువ్వు ఆనందంగా అంటే ఏ స్థితిలో ఎలా ఉండాలో అలా ఉండటమే ఆనందం. దుఃఖంగా ఉన్నప్పుడు అవతల వాడు నువ్వు ఏడవమని అంటే నిన్ను నవ్వమని కాదు అక్కడ. ఆ స్థితిలో నువ్వు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, ఎందుకంటే ఆనందం స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి అప్పుడు అనునయ వాక్యాలో ఇంకోటో ఏం చేయాలో నీకు స్ఫురణకు వస్తుంది. అందుకని సర్వకాల సర్వ అవస్థల యందు పరమానందం బ్రహ్మానందంతో ఉండండి. శుభం భూయాత్.